follow me on Twitter. Twitterలో కూడా ఫాలో అవ్వచ్చు. అకౌంట్ ఉంటే SKH TECH Telugu అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి ఇన్ఫినిక్స్ నోట్ 7 గురించి. ఇన్ఫినిక్స్ నోట్ 7. సో ఈ ఫోన్ వచ్చి మనకి ఇన్ఫినిక్స్ నుంచి వస్తుంది. సో లేటెస్ట్ ఫోన్ అనమాట. సో ఇది వచ్చి మనకి నిన్న లాంచ్ అయింది, అంటే 16th September 2020 మనకి ఇండియాలో అయితే లాంచ్ అయింది. సో దీని ఫస్ట్ షేర్ చూసుకుంటే మనకి 22nd September 2020 మధ్యాహ్నం 12 గంటలకు ఉంటుంది ఫ్లిప్కార్ట్లో. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి కావాలంటే మీరు కొనుక్కోవచ్చు. అలాగే ఈ ఫోన్లోనే స్పెసిఫికేషన్స్, ప్రోస్కాన్స్, అలాగే నా ఒపీనియన్స్ ఇస్తాను. మొత్తం విడిచేయండి మొత్తం డీటెయిల్స్ కోసం. సో లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. రెడ్ బటన్ని క్లిక్ చేయండి, మీరు సబ్స్క్రైబ్ అయిపోతారు. అలాగే దాని పక్కన ఒక ఐకాన్ అనేది వస్తుంది, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ ఆల్ అని సెట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ లభిస్తాయి. ఇన్ఫినిక్స్ నోట్ 7 స్పెసిఫికేషన్స్ మనకి ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకి 6.95 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే అయితే లభిస్తుంది. దీని రెజల్యూషన్ 1640x720 పిక్సెల్. ఇది ఒక ఐపీఎస్ డిస్ప్లే అనమాట. సో పిన్ హోల్ డిస్ప్లే అంటున్నారు. సో ఇక్కడ మనకి లాస్ట్లో పంచ్ హోల్ అయితే లభిస్తుంది. సో అందులో కెమెరా లభిస్తుంది. అలాగే వీటితో పాటు 20:5:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే 480 నిట్స్ బ్రైట్నెస్ అయితే ఉంది. అలాగే ఇక్కడ చూసుకుంటే 2.5D కర్వ్డ్ గ్లాస్ ఇచ్చారు. ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఒక్క వేరియంట్ మాత్రమే ఇచ్చారు, అది వచ్చి 4GB ప్లస్ 64GB వేరియంట్. సో ఇందులో మీకు ట్రిపుల్ స్లాట్ అయితే లభిస్తుంది. అలాగే ఇక్కడ మీరు 2 సిమ్స్, ఒక మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ప్లస్ 12 4GB ఓఎల్టీ సపోర్ట్ కూడా లభిస్తుంది. సో ఇక దీని ప్రైస్ చూసుకుంటే ఒక వేరియంటే కాబట్టి 11,499, అంటే ఆల్మోస్ట్ 11,500 రూపీస్ అనమాట ప్రైస్. కెమెరాస్ విషయానికి వస్తే ఇక్కడ మనకి క్వాడ్ కెమెరాస్ అయితే ఇచ్చారు. సో వెనకాల 4 కెమెరాలు ఇచ్చారంట. సో మెయిన్ కెమెరా చూసుకుంటే 48 మెగాపిక్సెల్ కెమెరా ఇది. సో ఇది వచ్చి మనకి సోనీ సెన్సార్ అయితే కాదనమాట, శాంసంగ్ది. సో ఇంకోటి చూసుకుంటే మనకి 2 మెగాపిక్సెల్ వచ్చి డెప్త్ సెన్సార్, ఇంకో 2 మెగాపిక్సెల్ వచ్చి మైక్రో సెన్సార్. అలాగే ఇంకోటి చూసుకుంటే మనకి ఈఐ లెన్స్ ఇచ్చారంట. సో ఇలా చూసుకుంటే మొత్తం 4 కెమెరాలు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ రకరకాల మోడ్స్ అయితే ఇచ్చారంట మనకి. సో అన్ని రకాల మోడ్స్ అయితే ఉన్నాయి. సూపర్ నైట్ మోడ్, అలాగే బ్యూటీ మోడ్, పోర్ట్రేట్ మోడ్, అలాగే 3D బ్యూటీ, ఈఆర్ ఇమోజీ. సో ఇలా రకరకాల మోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే 3D బాడీ షేపింగ్, ఇలాంటివి రకరకాల మోడ్స్ అయితే ఇచ్చారు. సో కెమెరా ఫీచర్స్ బాగున్నాయి ఇక్కడ. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, సెల్ఫీ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ ఏఐ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇది ఇన్ డిస్ప్లే సెల్ఫీ కెమెరా. సో పంచ్ హోల్ కెమెరా అనమాట. సో ఇక్కడ మీకు రకరకాల మోడ్స్ అయితే లభిస్తాయి. ఏఐ హెచ్డిఆర్, అలాగే ఏఐ పోర్ట్రేట్, ఏఐ 3D, ఫేస్ బ్యూటీ, అలాగే వైడ్ సెల్ఫీ, ఈఆర్ ఎనిమోజీ. సో ఇలా రకరకాల మోడ్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇవి కూడా బాగున్నాయి అనమాట మనకి ఫీచర్స్ ఈ ఫోన్లో కెమెరా వైజ్ చూసుకుంటే. ప్రాసెసర్ విషయానికి వస్తే ఇక్కడ మనకి మీడియాటెక్ నుంచి వచ్చిన ప్రాసెసర్ అనమాట. సో మీడియాటెక్ హీలియో G70 ప్రాసెసర్ అయితే ఇక్కడ యూజ్ చేస్తారు. ఇది 2.0 GHz పైన పనిచేసే ఒక ఆక్టోకోర్ ప్రాసెసర్. సో పవర్ఫుల్ ప్రాసెసర్ అనమాట. అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మీకు XOS అనేది ఇస్తారు 6.1. సో బేస్డ్ ఆన్ అనమాట. సో ఇది బాగానే ఉంటుంది. విషయానికి వస్తే ఇక్కడ మీకు 5000 mAh మ్యాసివ్ బ్యాటరీ అయితే ఇచ్చారు విత్ ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. సో 18 watts ఫాస్ట్ ఛార్జర్ అయితే ఇక్కడ మీకు ఇస్తున్నారు. సో ఇది మంచి విషయం అనుకోవచ్చు. సెక్యూరిటీ వైజ్ చూసుకుంటే ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే లభిస్తుంది, సైడ్ మౌంటెడ్. అలాగే ఫేస్ అన్లాక్ కూడా లభిస్తుంది. ఇక మిగతా సెన్సర్స్ విషయానికి వస్తే ఇక్కడ మీకు అంబియంట్ లైట్ సెన్సార్, జీ సెన్సార్, అలాగే ప్రాక్సిమిటీ సెన్సార్, గైరోస్కోప్ సెన్సార్, అలాగే ఈ కంపస్. సో అన్ని మెయిన్ సెన్సర్స్ అయితే ఈ ఫోన్లో మీకు లభిస్తాయి అనమాట. రకరకాల ఫీచర్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో వాయిస్ ఓవర్ వైఫై కాలింగ్ కూడా ఇక్కడ ఫ్యూచర్ అయితే ఉంది మీకు ఇక్కడ. అలాగే 3D గ్లాస్ ఫినిష్ డిజైన్ అయితే వెనకాల ఇచ్చారు. సో చూడడానికి మంచి లుక్ అయితే ఉందన్నమాట వెనకాల డిజైన్. అలాగే డార్క్ మోడ్ ఉంది, డార్క్ థీమ్ ఉంది, అలాగే సోషల్ టర్బో ఉంది, అలాగే రకరకాల మోడ్స్, అలాగే గేమ్ మోడ్ ఉంది, సిఐ గ్యాలరీ ఉంది. సో ఇలా రకరకాలవి అయితే ఇక్కడ ఫీచర్స్ అయితే ఇచ్చారంట. ఫోన్ డెప్త్ చూసుకుంటే 8.75 mm ఉంది. వెయిట్ చూసుకుంటే 207 grams ఉందన్నమాట. సో 207 grams. ఈ ఫోన్ అయితే మనకి 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఫారెస్ట్ గ్రీన్, అలాగే బొలివియా బ్లూ, అలాగే ఐథర్ బ్లాక్. సో ఇలా మొత్తం 3 కలర్స్ అయితే మనకి అవైలబుల్ ఉంది. ఇక ప్రైస్ చూసుకుంటే 11,499, అంటే 11,500 రూపీస్ అనమాట. సో ఇదనమాట ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఈ ఫోన్ గురించి. ఇన్ఫినిక్స్ నోట్ 7 ప్రోస్ అండ్ కాన్స్. సో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మనకి ఫస్ట్ ప్రో వచ్చి కెమెరాస్ 48 మెగాపిక్సెల్ రేర్ కెమెరాస్, అలాగే 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ సెల్ఫీ కెమెరా. సో ఇవి 2 ప్రో అవుతాయి. నెక్స్ట్ 5000 mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇది కూడా ప్రో అవుతుంది.
నెక్స్ట్ చూసుకుంటే మనకి ఫింగర్ ప్రింట్ అలాగే ఫేస్ అన్లాక్ రెండు ఉన్నాయి. సో ఇవి రెండు ప్రో అవుతాయి. అలాగే ట్రిపుల్ స్లాట్ కూడా ఉంది. సో ఇది కూడా ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ హీలియో G70 ఇది కూడా మనకి ప్రో అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఫోన్లో మనకి పెద్ద స్క్రీన్ అయితే ఇచ్చారు. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ ఫోన్ డిజైన్, సో డిజైన్ అండ్ లుక్ అయితే చాలా బాగుంది. 3D కర్వ్డ్ డిజైన్ అయితే ఇచ్చారు విత్ జెమ్ కట్ టెక్స్చర్తో. సో ఇది కూడా ప్రో అవుతుంది అనమాట. సో మంచి డిజైన్ అయితే ఉంది. అలాగే మంచి కలర్స్ కూడా ఇచ్చారు. సో ఇది కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది. ఈ ఫోన్ ప్రైజింగ్ కూడా ఈ ఫోన్కి ప్రో అవుతుంది అనమాట. సో ప్రైజింగ్ కూడా మంచి ప్రైజింగే పెట్టారు. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక కాన్స్ విషయానికి వస్తే ఒకటే మాత్రమే ఉంది, అది ఒకటే. అదేంటంటే HD+ స్క్రీన్ మాత్రమే ఇచ్చారు. ఫుల్ HD ఇచ్చేస్తుంటే పర్ఫెక్ట్గా ఉండేది. సో ఇది ఒక్కటే మాత్రం ఇక్కడ కాన్ అయితే ఉంది. సో మిగతావన్నీ ప్రోస్ అనమాట. ఇన్ఫినిక్స్ నోట్ 7 గురించి నా ఒపీనియన్స్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనమాట. సో మంచి పవర్ ప్యాక్డ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అనొచ్చు. సో 11,500 రూపీస్కి ఒక మంచి ఫోన్ ఎవరైనా కొనాలనుకుంటే ఈ ఫోన్ని కొనొచ్చు అనమాట. ఎందుకంటే ఈ ఫోన్లో మీకు అన్ని రకాల ఫీచర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో డే టు డే యూసేజ్లో కూడా మీకు ఈ ఫోన్ చాలా బాగుంటుంది. అండ్ ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్ ఇచ్చారు. సో ఇన్ఫినిక్స్ వాళ్ళు. సో ఇంతకుముందు అయితే మనకి బేసిక్ ప్రాసెసర్ ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ ఇప్పుడు చూసుకుంటే మనకి మంచి ప్రాసెసర్ అయితే ఇచ్చారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ఫినిక్స్ నుంచి మంచి ప్రాసెసర్ ఉన్న ఫోన్ అయితే వస్తుంది. ఇదే అనమాట అది. సో హీలియో G70 ఇచ్చారు. సో ఇందులో మనకి మీడియం గేమ్స్ ఆడుకోవచ్చు. అండ్ పవర్ఫుల్ కూడా కొద్దిగా ప్రాసెసర్ పవర్ఫుల్లే ఉంది. సో పర్వాలేదు, మంచి ప్రాసెసర్ అనొచ్చు. ఇక్కడ చూసుకుంటే బ్యాటరీలో కూడా ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఇచ్చారు ఫస్ట్ టైం ఇన్ఫినిక్స్ నుంచి. సో ఇది కూడా మంచి విషయం అనుకోవచ్చు. కానీ చూసుకుంటే ఇక్కడ మనకి కెమెరాస్, సో కెమెరాస్ అనేవి ఇన్ఫినిక్స్లో మొదటి నుంచి మంచి కెమెరాస్ ఇస్తున్నారు. సో ఈసారి 48 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో ఇది మంచి విషయం. సో 48 మెగాపిక్సెల్ కెమెరా ఇవ్వడం మంచి విషయం అనమాట. అలాగే సెల్ఫీ కెమెరా కూడా 16 మెగాపిక్సెల్ ఇచ్చారు. వీటిలో మీకు మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారనమాట. సో మంచి క్వాలిటీ ఫొటోస్ తీయచ్చు. అలాగే వీటితో పాటు మంచి ఫీచర్స్ అయితే ఇచ్చారు. లైక్ AR స్టిక్కర్స్ లాంటివి, AR మోడ్, అలాగే 3D మోడ్స్ లాంటివి. సో ఇవన్నీ బాగుంటాయి అనమాట ఫన్కి. సో ఇవైతే బాగా ఇచ్చారు. నెక్స్ట్ వీటితో పాటు ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. సో మంచి సైడ్ మౌంటెడ్ ఇది ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది. కనెక్ట్ చూసుకుంటే స్లో మోషన్ వీడియో ఎఫెక్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇది కూడా బాగుంది అనమాట. కనెక్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ మంచి లుక్ ఉన్న డిజైన్ అయితే ఇచ్చారు ఫోన్. సో చూడడానికి చాలా బాగుంది లుక్ మనకి ఫోన్ అయితే. డిజైన్ వైజ్ అండ్ కలర్ వైజ్ చాలా బాగుంది. సో మంచి ప్రీమియం లుక్స్ అయితే కనిపిస్తుంది. చూడడానికి అయితే 11,000 ఫోన్లో అయితే కనిపించడం లేదు, ఆల్మోస్ట్ 20,000 ఫోన్లో అయితే కనిపిస్తుంది. బట్ డిజైన్ అయితే బాగుంది అనమాట. చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. ప్లస్ కలర్స్ కూడా బాగున్నాయి. సో గ్రీన్ కలర్ అయితే చాలా బాగుంది. అలాగే వైట్ కలర్ కూడా చాలా బాగుంది. సో ఇవి రెండు అయితే చాలా బాగున్నాయి. సో ఓవరాల్ చూసుకుంటే ఒక మంచి ఫోన్ అనమాట. 11,500 రూపీస్కి ఒక మంచి బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మీకు కావాలనుకుంటే మీరు కొనుక్కోవచ్చు. సో అన్ని ఫీచర్స్తో ఉన్నాయి చెప్పాను. గేమ్స్ కూడా మీడియం గడచ్చు, ఫొటోస్ తీసుకోవచ్చు, బెటర్ ఫొటోస్. అండ్ డే టు డే యూజేజ్లో బాగానే ఉంటుంది ఫోన్. సో పర్లేదు, ఇన్ఫినిక్స్ ఫ్యాన్ అయితే మీరు పక్కగా కొనుక్కోవచ్చు ఈ ఫోన్ని. సో ఇన్ఫినిక్స్ ఫోన్స్ బాగానే ఉంటాయి మనకి యూజ్ చేయడానికి. సో మీకు కావాలంటే కొనుక్కోండి ఈ ఫోన్, నేనైతే రికమెండ్ చేస్తున్నాను. మీకు కావాలంటే కొనుక్కోవచ్చు, వద్దంటే మీ ఇష్టం అనమాట. సో వీటికి ఈ ప్రైజింగ్లో మీకు వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి. సో అవి కావాలంటే ట్రై చేయొచ్చు. సో ఈ ప్రైజింగ్లో చూసుకుంటే మనకి వివో నుంచి కొత్త ఫోన్స్ వచ్చాయి. Y20 అనుకుంటా. సో అవి వచ్చాయి. అలాగే నార్జో ఫోన్స్ ఉన్నాయి. అలాగే వీటితో పాటు మనకి C12, C15 లాంటివి ఉన్నాయి. అలాగే రెడ్మీ 9 ప్రైమ్ ఉంది. అలాగే రెడ్మీ 9 ఉంది. సో రెడ్మీ 9i రాబోతుంది. సో చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫోన్ కాస్త డిఫరెంట్ అనమాట వీటన్నిటికీ. సో లుక్ వైజ్ అండ్ స్పెసిఫికేషన్ వైజ్ అయితే కాస్త డిఫరెంట్గా ఉంది, బాగుంది చూడడానికి. సో మీకు కావాలంటే ట్రై చేయండి, వద్దంటే మీ ఇష్టం. సో ఇదన్నమాట ఓవరాల్ నా ఒపీనియన్స్ ఈ ఫోన్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తెలుగు టెక్ వీడియోస్ కోసం. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్.